నమస్తే బోస్ కుమారి. విజయమ్మ గారి మీద ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు. సునీత గారు అన్నారు, నాకు న్యాయం చేయండి, అన్యాయం జరుగుతుంది అన్నారు. ఆమె మీద విపరీతంగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పచ్చి బూతులు తిట్టారు సునీత గారు. ఓకే, డన్. షర్మిల గారు సొంత చెల్లి రాజశేఖర రెడ్డి గారి కూతురు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు విజయమ్మ గారి కూతురు పచ్చిగా తిరుగుతున్నారు కూడా ఇప్పటికీ కూడా. అంటే రాజకీయాల్లో వచ్చినప్పుడు ఇంట్లో ఆడపిల్లైనా బయట ఆడపిల్లైనా ఏ ఆడపిల్లైనా రాజకీయాలకు ఒక్కటే. అంటే సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలే ఎల్లని తిట్టించుకుంటే ఆమె తిరుగుతుంటే ఇక సామాన్యమైనటువంటి ఆడపిల్ల పరిస్థితి రాష్ట్రంలో ఏంటో అర్థం చేసుకునేది. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు విజయమ్మ గారు నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అన్నటువంటి సునీత గారిని ట్రోల్ చేశారు. నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అన్నటువంటి షర్మిల గారిని విపరీతంగా ట్రోల్ చేశారు, పచ్చిగా తిట్టారు. వాళ్ళకి అన్యాయం జరిగింది నిజమే అని చెప్పేసి చెప్తున్నటువంటి విజయమ్మ గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు అని అంటే ఇది ఏ రకమైనటువంటి రాజకీయం, ఇది ఏ రకమైనటువంటి పైత్యం అర్థం చేసుకోండి. అంటే ఇక గుడ్డితనం, మామూలు గుడ్డితనం కాదు. షర్మిల గారు చెప్పింది వాళ్ళకి అబద్ధం, సునీత గారు చెప్పింది వాళ్ళకి అబద్ధం, చివరికి విజయమ్మ గారు చెప్పింది వాళ్ళకి అబద్ధం, రాజశేఖర రెడ్డి గారి బతికొచ్చి చెప్పినా కూడా అది అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మాత్రమే నిజం అనేది కొంతమంది నమ్ముతారు సారా. ఇంకా గుడ్డితనం ఇక అంతే. ఇక దాన్ని మనం ఏమి చేయలేం. ఎందుకనంటే నేను మొన్న కూడా చెప్పాను, వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళలేరు, అది తప్పని వీళ్ళకే తెలుసు, కానీ చేసేది ఏం లేదు. అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే వాళ్ళకు కొన్ని కాంట్రాక్టులు, కొన్ని పదవులు, లేకపోతే కొంత లబ్ధో, లేకపోతే పోలీస్ స్టేషన్ లో కొంత ఇన్ఫ్లుయెన్సో ఈ వస్తాయన్నమాట వాళ్ళకి. లేకపోతే ఒక సీటు, పిల్లలకి సీటు సంపాదించుకోవటము, లేకపోతే ఏదన్నా కొంత వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ రావటం ఏదో జరుగుతుంది. దీనికోసం రాజశేఖర రెడ్డి గారు లేదు, రాజశేఖర రెడ్డి గారి భార్య లేదు, లేకపోతే కూతురు లేదు, లేకపోతే వివేకానంద రెడ్డి గారు లేదు, కూతురు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలిస్తే వాళ్ళు కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. దాటి కోసం వాళ్ళ స్వార్థాల కోసం ఆ ఇంటి ఆడపిల్లలతో సహా ట్రోల్ చేస్తున్నారు. ఇది కాదని మన గుండె మీద చేసిన ఎవరైనా చెప్పమని. చివరికి ఇప్పుడు విజయమ్మ గారిని కూడా నీచేత నీచంగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. ఇంత దారుణమైనటువంటి దాన్ని ఒక రాజకీయం కోసం, రాజకీయ లబ్ధుల కోసం, స్వార్థాల కోసం విజయమ్మ గారిని వదిలి రాజశేఖర రెడ్డి గారి భార్యనే లేదా రాజశేఖర రెడ్డి గారి కూతురునే వదిలిపెట్టట్లేదంటే ఇక రాజకీయం కోసం వీళ్ళు ఇంకేమైనా చేస్తారు కదా, ఇంకేదైనా చేస్తారు కదా. ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. బట్ ఏమైతే చూద్దాం, మీ అభిప్రాయం తెలియజేసుకోవాలి.